గైస్, అందరూ కూడా ఈ కలియుగంలో చాలా విపరీతమైన అనారోగ్యాలతో, కష్టాలతో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి కూడా విముక్తి చేసేటువంటి రేపొద్దున్న 17/4/2026 అనగా శుక్రవారము, అందులో అమావాస్య. స్టార్లాడు రేవతి స్టార్లాడికి అధిపతి బుధుడు. సో మెక్యూరీ అధిపతి అవుతున్నారు. సో ఈ ఫ్రైడే కానీ మీరు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు అమ్మవారిని స్మరించి నిష్ఠానిబద్ధలతో ఆ రోజు దేవుడికి దగ్గరగా ఉండి మీ కష్టాలని కన్నీటితో అమ్మవారిని స్మరిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే మీరు అమ్మవారినే కాదు, మీ కులదైవం అవ్వచ్చు, మీ గ్రామ దేవతలు అవ్వచ్చు, మీరు గ్రామ దేవతలు ఆరాధన చేసినా, మీ కులదైవం ఎవరైతే ఉన్నారో మీ కులదైవాన్ని కూడా మీరు ఆరాధన చేస్తే మీ కష్టాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడతారు అన్నింటినీ కూడా, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, పెళ్లి కాని వాళ్ళు అవ్వచ్చు, అలాగే శత్రు నాశనము, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీ శత్రు పటాపంచలు నశించిపోతాడంతే, మీ దగ్గర కూడా రాడు. రేపు పొద్దున అమావాస్య రోజుగా మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి గారిని పూజ చేస్తే పటాపంచలైపోతాయి.